హాయ్ అండి. ఇవాళ ఎంతో రుచిగా ఉండే చామదుంపలతో పులుసు చేసుకుందామండి. ముందుగా స్టవ్ మీద కుక్కర్ పెట్టాలి. అందులో సరిపడా నూనె వేసుకోవాలి. ఆ తర్వాత ఇందులో పోపు దినుసులు వేసుకోవాలండి. కొద్దిగా ఆవాలు, జీలకర్ర, మినపప్పు వేయాలి. ఇవి కాస్త కొంచెం కలపాలి. కలిపాక ఇందులో 2 ఎండుమిర్చి వేసుకోవాలి. తర్వాత కొద్దిగా కరివేపాకు, అలాగే కొద్దిగా దంచిన వెల్లుల్లి కూడా వేయాలండి. చాలా రుచిగా ఉంటుంది ఈ కూరలోని. ఇష్టమైతే కొంచెం ఇంగువ కూడా వేసుకోండి. కొద్దిగా కలపాలండి. పోపు కాస్త వేగనిచ్చి ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలండి. ఇష్టమైతే ఇంగువ వేసుకోవచ్చండి. నేనైతే ఇంగువ వేసాను, చాలా రుచిగా ఉంటుందని. హెల్త్కి మంచిదని ఇంగువ వేసాను. మీరు కూడా వేసుకోవచ్చు, ఇష్టం లేకపోతే స్కిప్ చేయొచ్చు. కొద్దిగా పోపు వేగాక ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు వేసుకుందాం. పావు కేజీ దుంపలకి ఒక చిన్న కప్పు ఉల్లిపాయ ముక్కలు పడతాయండి. ఉల్లిపాయ ముక్కలు కాస్త దోరగా వేగనిద్దామండి. కొంచెం చూసారా, కొంచెం దోరగా వేగింది. ఇప్పుడు ముందుగానే ఉడికించి తొక్క తీసి పెట్టుకున్న చామదుంపల ముక్కలు వేస్తున్నాను. ఇవి వేసి ఆల్రెడీ ఉడికాయి కాబట్టి ఎక్కువసేపు మనం ఉంచుకోవాల్సిన అవసరం లేదండి. త్వరగా అయిపోతుంది కూర. ఒకసారి మనం ఉడకబెట్టుకొని రెడీగా ఉంచుకుంటే తొక్క తీసి ఇమీడియట్గా కూర అయినా, ఫ్రై అయినా, పులుసు అయినా చాలా ఈజీగా చేసుకోవచ్చు చామదుంపలతో. అలాగే ఇప్పుడు కొంచెం కారం, పసుపు వేసుకోవాలి. చూసారా, కారం పసుపు వేసుకున్నాక ఇలాగ కాసేపు ఉన్నాక వెంటనే పలచగా తీసిన చింతపండు పులుసు వేసుకోవాలి. చింతపండు పులుసు కొంచెం దగ్గర పడ్డాక చూడండి, చిన్న కొంచెం బెల్లం, అలాగే తగిన ఉప్పు, ఇక్కడ నేను సాంబార్ పొడి వేస్తున్నానండి. చాలా బాగుంటుంది. మీ దగ్గర ఇంకేదైనా పౌడర్ ఉంటే వేసుకోవచ్చు, కూరల్లో ఉండే పౌడరు. నేను కొద్దిగా సాంబార్ పౌడర్ వేసాను. చూడండి, ఒక క్షణం కొంచెం ఉడకనిచ్చి కొత్తిమీర వేసి కలుపుకొని దించుకోవాలండి. చాలా రుచిగా ఉంటుంది. ఇది వేడివేడిగా తింటే వింటర్లో చాలా బాగుంటుంది. కొంతమంది చామదుంపలు అంటారు, కొంతమంది చామగడ్డలు అంటారు. ఈ పులుసు ఎంతో టేస్టీగా ఉంటుందండి. వేడివేడి అన్నంలో తింటే, కలుపుకొని తింటే చాలా బాగుంటుంది. తప్పకుండా మీరు చేసి చూడండి. ఎలా ఉందో కామెంట్ బాక్స్లో పెట్టండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. చూసారా, ఎంతో టేస్టీగా, హెల్తీగా ఉండే చామగడ్డల పులుసు రెడీగా ఉందండి. వేడివేడి అన్నంలో కలుపు తింటే చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ.